హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా క్రియేషన్స్. ఈరోజు మనము మన సబ్స్క్రైబర్స్కి వస్తున్న చాలా డౌట్స్ గురించి ఒక 1 by 1 చూద్దాము. ఏంటంటే ఫస్ట్ మిషన్ ఎలా ఉంది ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. ఇంకా మిషన్తో పాటు ఏమేమి మెటీరియల్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకరు మన సబ్స్క్రైబర్ ఒకరు హైదరాబాద్ నుంచి కాల్ చేశారండి ఒక 1 week ముందర. వాళ్ళు అడిగారు, మీకు ఎన్ని ఫ్రేమ్స్ వచ్చాయి మిషన్తో పాటు అని అడిగారు. నాకైతే 4 ఫ్రేమ్స్ వచ్చాయండి. వాళ్ళకైతే ఓన్లీ 3 ఫ్రేమ్సే ఇచ్చారంట హైదరాబాద్లో. నాకు మిషన్తో పాటు 4 ఫ్రేమ్స్ వచ్చాయి. ఒక ఎక్స్ట్రా బాబిన్ కేస్ వచ్చింది, ఇంకా క్లిప్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా అవన్నీ మీకు 1 by 1 చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చి నాకు మిషన్తో పాటు వచ్చిన ఎక్స్ట్రా క్లిప్స్ చూపిస్తాను. ఇలా క్లిప్స్ ఉంటాయన్నమాట. ఇవి ఫ్రేమ్కి వేసే క్లిప్స్. ఇవి 8 క్లిప్స్ వచ్చాయన్నమాట. మన ఫ్రేమ్కి, బిగ్ ఫ్రేమ్కి ఓన్లీ 7 మాత్రమే యూస్ చేస్తాము. చూడండి, నాకు ఎక్స్ట్రాగా వచ్చింది, ఇలాగే పెట్టేసాను. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇలా ఎక్స్ట్రా క్లిప్ ఒకటి వచ్చింది. ఇవి 7 మామూలుగా నేను యూస్ చేస్తాను. ఎక్స్ట్రా క్లిప్, ఎక్స్ట్రా ఇది థ్రెడ్ హోల్డర్ అనమాట. ఎక్స్ట్రాగా మనకి థ్రెడ్ హోల్డర్ కూడా ఒకటి ఇస్తారు. ఇలా ఉంటుందన్నమాట. థ్రెడ్ని పట్టి ఉంచుతుంది అనమాట. మనం థ్రెడ్ని పెడతాం కదా ఒక దానికి, థ్రెడ్ ముందుకు రాకుండా ఇలా స్టాప్ చేసి పెడుతుంది అనమాట. ఇలా ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది పెద్ద కోన్కి స్టాపరు, థ్రెడ్ స్టాపరు. ఇంకొకటి స్మాల్ వన్ ఇచ్చారండి. చూడండి, ఇది స్మాల్ రీల్స్ పెడితే కదా దానికి స్టాపర్ అనమాట. స్మాల్ రీల్స్ ఉంటాయి కదా, నేను చూపిస్తాను అవి కూడా ఎలా ఉంటాయన్నది. ఇది వచ్చి పెద్ద కోన్ కదా, దీనికి వచ్చి స్టాపరు ఇదనమాట. స్మాల్ కోన్స్కి ఇది స్మాల్ ఇవి ఉంటాయి కదా రీల్స్, ఇది సిల్క్ థ్రెడ్ అనమాట. వీటికి స్టాపర్ ఇదనమాట. ఇలా స్మాల్ వాటికి అలాగా, బిగ్ వాటికి అలాగనమాట. ఫస్ట్ క్లిప్స్, ఈ స్టాపరు ఇవంతా ఇచ్చారు. ఇవి సైడ్కి పెట్టేస్తాం మనము. ఇంకా నెక్స్ట్ ఇలాంటి ప్లాస్టిక్ బాబిన్స్ అనమాట. 5 బాబిన్స్ ఇచ్చారనమాట. ప్లాస్టిక్ బాబిన్స్ 5. ఓకేనా. ఇంకా బాబిన్ కేస్, ఎక్స్ట్రా బాబిన్ కేస్ ఒకటి మిషన్లో ఉంది, ఇంకొకటి ఎక్స్ట్రా అనమాట. బాబిన్ కేస్, ఈ బాబిన్ కేస్ ఎక్స్ట్రా ఒకటి 2000 వరకు ఉంటుందన్నమాట. ఇది ఫ్రీగా ఎక్స్ట్రా ఇచ్చారనమాట. 450 మిషన్కి ఇవ్వరు. మన 550 మిషన్ మెటీరియల్స్ మాత్రం నేను చెప్తున్నాను. 450కి అయితే ఈ బాబిన్ కేస్ ఎక్స్ట్రా ఇవ్వరండి. 450లో ఓన్లీ 2 ఫ్రేమ్సే ఇస్తారు. 11 inch ఫ్రేమ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి 7 by 7 సంథింగ్ అదొకటి ఇస్తారు. మనకైతే కనుక 4 ఫ్రేమ్స్ ఇస్తారు. ఆ 4 ఫ్రేమ్స్ కూడా చూపిస్తాను. బాబిన్ కేస్ ఇవ్వరు 450లో, 550లో మాత్రం ఇస్తారు. ఇంకా బ్రష్ అనమాట. ఇది క్లీన్ చేసుకోవడానికి, బాబిన్ కేస్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఒకటి ఇస్తారు. తర్వాత ఇది స్టిక్, టచ్ స్క్రీన్ కదా మన మిషన్, అది టచ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. పెన్, ప్లాస్టిక్ పెన్ ఒకటి ఇస్తారు. ఈ పెన్నే 400 ఉందండి. నేను వేరే చోట కనుక్కున్నాను, 400 అంట. ఈ పెన్ ఒకటి మిస్ అయితే మనకు కావాలంటే చేత్తో కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు పెన్ చాలా అలవాటు అయిపోయింది, ఫింగర్తో అవ్వదన్నమాట. ఇంకా ఈ స్మాల్ సిజర్, ఈ సిజర్ అంతా చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే చాలా షార్ప్ ఉంటుంది, క్లాత్ కూడా కట్ చేస్తుంది. మనం హుషారుగా ఈ సిజర్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. తర్వాత ఇది ఇచ్చారు, ఏంటిది, ఇది స్క్రూ డ్రైవర్, స్మాల్ స్క్రూ డ్రైవర్. మనము ఈ బాబిన్ కేస్ని క్లీన్ చేయడానికి, అంతా ఓపెన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఈ మిషన్లో కూడా ఏదైనా పార్ట్స్ విప్పాలన్నా కూడా ఈ పెన్, ఈ స్క్రూ డ్రైవర్ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది నాకు మిషన్తో పాటు ఇచ్చారండి. ఓకేనా. ఇంకా మిషన్తో పాటు ఇచ్చింది ఇది కిట్, 500 రూపీస్ కిట్ అనమాట. ఇది ఇలాంటి కాటన్ థ్రెడ్స్ ఉంటాయన్నమాట. 18 కాటన్ థ్రెడ్స్ ఉంటాయి ఇందులో. మనకి ఇలాంటి బటన్స్ వస్తాయన్నమాట. బటన్స్ ప్యాకెట్ వస్తుంది. నీడిల్స్ ప్యాకెట్ అయితే లేదు ప్రస్తుతానికి ఇందులో. నిమిషం నీడిల్స్ ప్యాకెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఆర్గాన్ నీడిల్స్ అనమాట. ఆర్గాన్ నీడిల్స్ ప్యాకెట్ ఇస్తారు మనకి. ఒక్క నిమిషం చూపిస్తాను, అది ఎక్కడో ఉంది. బటన్స్ చూపించాను కదా,
ఇది అండి ఆర్గాన్ నీడిల్స్ ప్యాకెట్. నేను 14 నెంబర్ యూస్ చేస్తున్నానండి. 14 నెంబర్ యూస్ చేయాలి. 11, 16 యూస్ చేస్తే 16 అసలు యూస్ చేయకూడదు. 11 కూడా యూస్ చేస్తే అది ఏమో అది అంత మంచిగా అనిపించలేదు నాకు. 14 బాగుంది అనిపిస్తుంది. నేను 14 యూస్ చేస్తున్నాను. ఆర్గాన్ కంపెనీ చూడండి, ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి ఉంది. ఆర్గాన్ నీడిల్స్ అనమాట. ఇది ఒక ప్యాకెట్ వస్తుంది. ప్యాకెట్లో 5 నీడిల్స్ ఉంటాయి. ఇది కూడా వస్తుంది అనమాట మన మిషన్తో పాటు. ఈ కిట్లో ఇలాంటి ఇది టేప్ వస్తుంది. సిజర్ ఒకటి ఇస్తారనమాట. అది ప్రస్తుతానికైతే ఇక్కడ లేదు. ప్లాస్టిక్ సిజర్. మళ్ళీ ఇంకా ఇదనమాట నీడిల్ చేంజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తామన్నమాట. నీడిల్ చేంజ్ చేయడానికి దీంతో తిప్పాలి. అది చాలా సన్నగా ఉంటుంది అక్కడ స్క్రూ, దీంతో తిప్పాలన్నమాట. నీడిల్ చేంజ్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ కిట్లో ఇలా అన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. ఇంకా నేను ఎక్స్ట్రాగా నా మిషన్ కోసం తీసుకున్నది ఒకటి చూపిస్తాను. ఇదన్నమాట. ఇలా ఉంటుంది. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇది ఎందుకంటే మనకి ఫ్రేమ్ కింద క్లాత్ పైన ఉంటుంది. ఫ్రేమ్ కింద కుచ్చు పడిపోయినప్పుడు, అంటే థ్రెడ్ ముడి పడిపోతుంది కదా బాబిన్ కేస్లో నుంచి. అలాంటప్పుడు థ్రెడ్ కుచ్చు పడిపోయినాక క్లాత్ ఇరకపోతుంది అనమాట బాబిన్ కేస్లో. మనం ఆ క్లాత్ని రిమూవ్ చేయడానికి క్లాత్కి మన బాబిన్ కేస్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండనే ఉంటుంది. ఆ థ్రెడ్ని కట్ చేస్తే కానీ మన ఫ్రేమ్ మూవ్ అవ్వదన్నమాట. అలా క్లాత్ ఇరక్కపోయినప్పుడు ఇలాంటి నైఫ్ తీసుకోండి. ఇది ఎంత 15 రూపీస్ అంతే అండి. ఇది 15 రూపీస్ అలా పడింది. ఇలాంటి నైఫ్ తీసుకోండి. ఎందుకంటే ఇది సన్నగా పొడవుగా ఉంది కదా, క్లాత్ డ్యామేజ్ కాకుండా. చూడండి చాలా సన్నగా ఉంది. దీంతో ఇలా అంటే అది కట్ అయిపోతుంది. మన క్లాత్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి నైఫ్ యూస్ చేస్తేనే క్లాత్ డ్యామేజ్ అవ్వదు. మనం కూరగాయలు కోసేది, ఆకుకూరలు కోసేది అది ఇది ఏది యూస్ చేయకూడదు. ఇలాంటి నైఫ్ యూస్ చేయండి. పల్చగా ఉండే నైఫ్ యూస్ చేస్తేనే థ్రెడ్ ఇరుక్కుపోయినప్పుడు ఈజీగా కట్ చేయగలం. లేకపోతే క్లాత్ డ్యామేజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట. పెన్నలాగా ఇలా పైకి అంటే పోతుంది. ఇలాంటిది 10 or 20 రూపీస్ ఉంటుంది అంతే ఇది. నెక్స్ట్ మన మిషన్తో పాటు ఇంకా ఏమేమి వచ్చాయో 1 by 1 చూద్దాము. ఇలాంటి ఏదో పేపర్ ఇచ్చారు, ఒక అట్ట ముక్క. దీంట్లో అంతా రాశారు. ఏమో రెఫరెన్స్ చార్ట్ అనమాట ఇది. మనము ఒకవేళ ఐడెంటిఫై చేయకపోతే ఈ చార్ట్ చూస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని మెనూస్ ఇవన్నీ మన హోమ్ పేజ్లో ఏముంటాయి ఆప్షన్స్ గురించి రాశారనమాట. ఇది ఒకటి ఇచ్చారు. ఇంకా బుక్ అనమాట. ఈ బుక్ మనం చదువుకోవచ్చు. ఏముంది, ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ బుక్ అని ఉంది. ఈ బుక్లో అంతా ఉంటుంది అనమాట. మనకి ఏమన్నా తెలియకపోయినా కానీ ఈ బుక్ చదువుకుంటే కొంచెంలో కొంచెమన్నా మనము అర్థం చేసుకొని మిషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా తర్వాత ఫ్రేమ్స్ చూద్దాము. ఫస్ట్ బిగ్ ఫ్రేమ్ చూపిస్తాను. దిస్ ఈజ్ మై బిగ్ ఫ్రేమ్. 14 inches ఫ్రేమ్ ఇది. చూడండి ఎంత ఉంది. 14 inches ఇది. దీనికి ఇలా గ్రాఫ్ వస్తుంది అనమాట. 14 inches బిగ్ ఫ్రేమ్ ఇది. ఫస్ట్ వన్ ఇది 14 inches అంటే ఇక్కడ ఉంది చూడండి. దీని నెంబర్ ఇక్కడ ఉంది. ఇక్కడ 200 into 360 mm ఉంది. 7.9 by 14.2 inch ఉంది కదా. ఇది బిగ్ ఫ్రేమ్ గ్రాఫ్. ఇంకా నెక్స్ట్ దానికల్లా నెక్స్ట్ అది ఫస్ట్ వన్ కదా, దాని తర్వాత ఫ్రేమ్ చూపిస్తాను. దాని తర్వాత ఫ్రేమ్ వచ్చి ఇదన్నమాట. 4 frames వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా కానీ మిషన్ కొనేటప్పుడు 550 మిషన్తో పాటు 4 frames వస్తాయి. 3 frames ఇస్తే మీరంతా ఒప్పుకోవద్దండి. ఎందుకంటే ఈ ఫ్రేమ్ ఒక్కొక్కటి చాలా కాస్ట్ అనమాట. ఎందుకు యూజ్ అవుతుంది, మిషన్తో పాటు వచ్చేది మనం ఎందుకు వదులుకోవాలి కదా. ఇది చూడండి. ఇది ఇంకొకటి వచ్చి 7.9 by 7.9 అనమాట. సెకండ్ వన్. ఫస్ట్ వన్ 14 inch ఫ్రేమ్. ఇది 8 by 8, 7.9 by 7.9. ఓకేనా. ఇది ఒకటి. దీని ఫ్రేమ్ ఇలా ఉంటుందన్నమాట. 8 by 8 అనమాట. ఇది సెకండ్ ఫ్రేమ్. మళ్ళీ ఇంకా థర్డ్ ఫ్రేమ్. ఇది ఇలా వర్టికల్గా ఉంటుంది. ఇది వచ్చి చూడండి. దీని గ్రాఫ్ షీట్ ఇలా ఉంది. 5.5 by 7.9. వెడల్పు 5.5 ఉంటుంది. పొడవు 7.9 ఉంటుంది. ఓకేనా.
ఇదన్నమాట, ఇది థర్డ్ వన్ 5.5/7.9. ఇంకా లాస్ట్ చిన్నదనమాట. ఇదైతే నేను లోగోకి యూజ్ చేశాను, అన్నీ ఈ 3 యూజ్ చేశాను రండి ఫాస్ట్గా అవ్వడానికి. లాస్ట్ స్మాల్ వన్ ఇది 5.5/5.5. ఇలా 4 వస్తాయండి. మన 550 మిషన్కి 4 ఫ్రేమ్స్ వస్తాయి. మన 550 మిషన్కి 4 వస్తాయి. 450 మిషన్కి ఓన్లీ 2 ఫ్రేమ్స్ వస్తాయి. సరేనా, 4 ఫ్రేమ్స్ వస్తాయి. వాటి గ్రాఫ్ షీట్ కూడా చూపించాను కదా. ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఇలా ఇది వస్తుందండి, డిస్క్ వస్తుంది మనకి. ఈ డిస్క్ వస్తుంది, 2 డిస్క్లు ఉన్నాయి. ఏమో మరి నేను ఇంతవరకు చూడలేదు. 2 డిస్క్స్ ఇచ్చారు. ఎక్స్ట్రా ఇది ఇస్తారనమాట, ఎక్స్ట్రా వైర్ కూడా ఒకటి. ఇదనమాట, ఇది కంప్యూటర్ ఏమైనా సెట్ చేసుకుని అనుకుంటున్నాను నేనైతే. ఇలా ఉంది, ఎక్స్ట్రా వైర్ ఒకటి ఇస్తారనమాట. ఇంకా అంతే. ఇంకొకటి మిషన్లో చూపిస్తాను, థ్రెడ్ ఇంకొకటి అన్నాను కదా, దీంతో పాటు ఎక్స్ట్రాగా ఇచ్చింది ఇదనమాట. ఇలా ఇది ఒకటి ఇస్తారనమాట. మనము బాబిన్కి థ్రెడ్ ఎక్కించేటప్పుడు కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. నేను కాకపోతే దీన్ని ఇలా నిలువుగా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను థ్రెడ్ని ఇక్కడ పెడతారు కదా మామూలుగా, నేను ఇక్కడ పెట్టి యూజ్ చేయడం లేదండి. ఎందుకంటే ఇక్కడ పెట్టి యూజ్ చేస్తుంటే మాటికి ఇక్కడ పోయి హ్యాండిల్లో పోయి ఇలా చిక్కులుకుపోయి ఇక్కడ చిక్కులుకుపోతుంది అనమాట. ఇట్లా చిక్కులుకుపోయి థ్రెడ్ వర్క్ స్టాప్ అయిపోతుంది. అందుకే నేను ఏం చేశానంటే, నాకు మొన్న క్లీనింగ్ కోసం అని వచ్చారు కదా, ఒక 1 మంత్ బ్యాక్ వచ్చారు టెక్నీషియన్. ఆయన చెప్పారు ఇక్కడ పెట్టుకొని, మన మిషన్ ఇక్కడ ఉంది కదా పెన్ డ్రైవ్ పాయింట్, దీని పక్కలో ఇక్కడ పెట్టుకోమన్నారు. ఇక్కడ పెట్టి థ్రెడ్, అందుకే ఆయన ఈ నిలువుగా ఉండేది పెట్టించారనమాట. ఇలా పైకి ఇలా తీసుకొని థ్రెడ్ ఇక్కడ పెట్టాము కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకొని దీని మీదుగా ఇలా దీనికి ఇలా ఇక్కడ వేసుకొని, మళ్ళీ ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ మనకి పురి తిప్పమని చెప్పారు కదా ఈ స్టీల్ దానికి, దీనికి అసలు వేయొద్దని చెప్పారు ఆయన. ఇక్కడ వేసిన దీనికి ఇట్లా మెలిక తిప్పి వేస్తాం కదా కిందకి పైకి, అది కూడా వద్దని చెప్పారు. అలా మెలిక తిప్పి వేస్తే అది అక్కడ థ్రెడ్ పట్టి థ్రెడ్ కటింగ్ కూడా అవుతుంది ఎక్కువ అని చెప్పారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇచ్చామన్నారు ఇక్కడికి. నేను దాంట్లో మెలిక పెట్టలేదన్నమాట. ఇలా పెట్టేసి ఇలా ఇంకా మామూలుగా మన థ్రెడ్ ఎలా చేస్తామో అలా చేసేసేది అనమాట. అలాగండి, నా మిషన్తో పాటు ఎక్స్టెన్షన్ టేబుల్ వచ్చింది. ఇది మీకు తెలిసిందే కదా, ఇది క్యారేజ్. ఇంకా ఇంకొక మెయిన్ ఏమంటే, మన వాళ్ళంతా ఇది ఏమది లెఫ్ట్ రైట్ వేసినప్పుడు రైట్ జాయింట్ ఎలా చేయాలండి అని అడుగుతున్నారు. లెఫ్ట్ వేసేసి ఉంటాం కదా, లెఫ్ట్ వేసేసాక మనకి ఫ్రేమ్లో, నేను ఒక స్మాల్ ఫ్రేమ్లో చూపిస్తాను ప్రస్తుతానికి. ఫ్రేమ్లో లెఫ్ట్ వేసేసి ఉంటాము. ఇది స్మాల్ ఫ్రేమ్ కదా, ఇందులో ఇక్కడ ఫ్రేమ్లో L6 అని ఉంటుంది. మనము వేసేసిన పార్ట్ Lకి ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ వేసేసి ఉంటాం క్లాత్, నా ప్రస్తుతానికి నేను దగ్గర లేదు క్లాత్ వేసింది. లెఫ్ట్ రైట్ జాయిన్ చేసేటప్పుడు ఈ Lకి ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. లెఫ్ట్లో ఫినిష్ అయ్యే వర్క్ Lకి ఈక్వల్గా పెట్టుకుంటే మనం రైట్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా జాయిన్ చేయడానికి ఒక పాయింట్ తెలుస్తుంది, ఈజీగా ఉంటుంది. అదొకటి అనమాట. ఇంకొకటి ఏమంటే, ఇలా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. మనకి లెఫ్ట్ అయిపోయాక రైట్ జాయింట్ చేసేటప్పుడు ఏమది మనకి పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవాలి కదా. మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ప్రాబ్లం లేదు, ఈజీగా చేసేయగలము. అదే చూడండి, ఈ డిజైన్ పైన నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లస్ మార్కే కదా మనకి ఇండికేషను, వర్క్ ఎక్కడ నడుస్తుంది అని తెలవడానికి ఈ ప్లస్ మార్క్ ఇండికేషన్ అనమాట. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మనం ఈజీగా దానికి లెఫ్ట్కి రైట్ని జాయిన్ చేయగలం. ఇక్కడి నుంచి పైనుంచి వచ్చినప్పుడు, లేకుంటే ఇక్కడి నుంచి వచ్చినప్పుడు, వేరే ప్లేస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా స్టార్ట్ అవుతాయి కదా. ఎలాగంటే, ఇక్కడ ఫ్లవర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసుకుంటే ఇక్కడే ఉంది. మనము ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి ఏదైనా కలర్ వస్తూ ఉందా అని చూసుకొని అక్కడికి వెళ్ళి కూడా మనము స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ డిజైన్లో చూద్దాం, చూడండి ఏది కూడా ఫస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అవన్నీ ప్రెస్ చేసుకొని వెళ్ళాం కదా, ఇక్కడ ఉంది కదా, ఇలాగా మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే కలర్ ఒకటి లేదు. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో.
అప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒకటి ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడు నాకైతే ఇది ఈజీగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే లైన్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు లైన్ తెచ్చుకున్నాం మనం ప్లస్ యూస్ చేసి. ఇలా చేస్తే వచ్చేస్తుంది కదా కిందకి. ఇది చూడండి, ఇది ప్రెస్ చేస్తాను, కొంతసేపు వెయిట్ చేయండి, ఇక్కడికి వస్తుంది. ఈ లాస్ట్ వరకు తెచ్చుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడే ఉంది మెయిన్ పాయింట్ అంతా, జాయింటింగ్. చూడండి జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేసుకోండి, చివరి వరకు రండి. అది లైన్ మారుతుంది కదా, ఆ నెంబర్ వరకు వెళ్ళండి. ఇప్పుడు చూసారా, అక్కడికి వెళ్ళిపోయింది. 3508కి అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ లాస్ట్ అనమాట. ఇదే లెఫ్ట్లో మనకి ఇక్కడ ఫ్లవర్ ఆప్షన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇలా ఇది ఉండనే ఉంటుంది కదా లెఫ్ట్లో మనకి. ఇప్పుడు ఈ పార్ట్ ఉండే ఉంటుంది కదా, అక్కడికి పోయి మనము ఈ లైన్ని ఇది సెకండ్ కలర్ కదా, సెకండ్ కలర్ లెఫ్ట్ వేసేసింటాము. లెఫ్ట్ పెట్టుకో ఉంటాం కదా, ఆల్రెడీ ఫ్రేమ్లో కనపడుతూ ఉంటుంది కదా. లెఫ్ట్ కొంచెమైనా ఎల్ వరకు పెట్టుకోమన్నాను కదా. దీన్ని ఈ సెకండ్ కలర్ ఈ లైన్ లెఫ్ట్లో ఎక్కడ ఉందో దానికి వెళ్ళి మ్యాచ్ చేయండి. దీన్ని ఈ 3507 అనేది ఇప్పుడు మనకి జాయింటింగ్ నెంబర్ అని నేను ఐడెంటిఫై చేశానండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వనప్పుడు ఇక్కడ పైనుంచి స్టార్ట్ అయితే ఏదో ఒక కలర్ అయినా మ్యాచ్ అవుతుంది, లేకపోతే పైనుంచి ఇలా మూవ్ చేసుకుంటూ వస్తే ఈ 3507 అనేది మనకి నేనైతే జాయింటింగ్ నెంబర్గా పెట్టుకున్నాను. లెఫ్ట్లో ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది కదా, దానికి ఈ ప్లస్ని ముందుకి వెనక్కి ఈ థ్రెడ్ ఆప్షన్ యూస్ చేసుకొని ముందుకు కావాలంటే ముందుకు, పైకి కావాలంటే పైకి ఇలా తీసుకుపోయి లెఫ్ట్కి జాయిన్ చేసేస్తాను అనమాట. లెఫ్ట్కి జాయిన్ చేసేసి అప్పుడు జాయింట్ కరెక్ట్గా ఆ నెంబర్, ఈ లైన్ ఉంటుంది కదా లెఫ్ట్లో, ఆ లైన్కి పెట్టేస్తాను అనమాట. సరిగ్గా ఆ లైన్ కాడే ఇది స్టిచ్ చేస్తుంది అని తెలిసినాక మళ్ళీ ఇప్పుడు 3509 నేను జాయింటింగ్ నెంబర్గా పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పోయి ఫస్ట్కి చేస్తాను అనమాట. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు అది ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వని, మీది మిడిల్లో నుంచి అయినా అవ్వని, పై నుంచి అవ్వని. నేను జాయింటింగ్ నెంబర్ అయితే ఇక్కడ పెట్టుకొని దాన్ని సెట్ చేసేసాను కదా. అంటే మీకు అర్థమవుతుందో లేదో, క్లాత్ ఉంటే బాగా అర్థమయ్యేది. లెఫ్ట్లో మనకి లెఫ్ట్ ఇక్కడ ఉండనే ఉంటుంది కదా ఫ్రేమ్లో, లెఫ్ట్ కొంచెం ఎల్ల వరకు పెట్టుకోమన్నాను కదా. ఈ బ్లూ లైన్ అనేది నేను ఈ బ్లూ లైన్ ఎండింగ్ వచ్చి ఈ లెఫ్ట్లో బ్లూ లైన్కి నేను కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటాను అనమాట. మ్యాచ్ చేసుకొని మళ్ళీ 1 ప్రెస్ చేసుకొని నేను వర్క్ స్టార్ట్ చేస్తే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మనకి కింద నుంచి స్టార్ట్ చేసే అంత డిజైన్ లేకున్నప్పుడు పైనుంచి స్టార్ట్ చేసినప్పుడు వేరే కలర్ని మ్యాచ్గా చేసుకొని ఇక్కడ హెడ్జ్ వరకు ప్లస్ మూవ్ చేసుకుంటా పోయి ఇక్కడ లెఫ్ట్లో ఉన్నదానికి మ్యాచ్ చేసేసి ఆ లైన్ ఇక్కడ వరకు మనం 3507 కదా, ఇక్కడ వరకు తెచ్చుకొని ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్కి ఇట్లా ఫ్రంట్ ఫార్వర్డ్ అప్వర్డ్ ఇవన్నీ చేసుకొని ముందుకి వెనక్కి నొక్కుకుంటా ఇక్కడ లెఫ్ట్లో ఉన్న బ్లూ లైన్ వరకు తెచ్చుకొని అప్పుడు మనం 1 ప్రెస్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తే ఇది కరెక్ట్గా జాయింట్ అయిపోతుంది అనమాట. ఇది ఏదైనా కానీ అది పైనుంచి స్టార్ట్ అవ్వని, మిడిల్లో నుంచి స్టార్ట్ అవ్వని, మనకి ఏదో ఒక పాయింట్ ఉండనే ఉంటుంది ఇలాగ మనకి ఈజీగా. అదే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటు ఉంటే దీన్నే తీసుకుపోయి ఇలా థ్రెడ్ ఆప్షన్ యూస్ చేసుకొని ఇట్లా ముందుకి, పైకి, కిందకి ఇలా ప్రెస్ చేసుకొని మనము దాన్ని జాయింట్ చేయొచ్చు. అంతే. ఇక్కడ లెఫ్ట్ లేదు, మీరు ఉందనుకోండి అంతే, ఫ్రేమ్లో లెఫ్ట్ ఉంది అని ఇక్కడికి 3507 నెంబర్ వరకు ప్రెస్ చేసుకొని ఇలా ఏదైనా డిజైన్, ఈ డిజైన్ అనే కాదు, ఏ డిజైన్ అయినా కానీ ఇక్కడి వరకు హెడ్జ్ వరకు తీసుకుంటే ఇదే కదా జాయింటింగ్ పాయింట్. ఈ లెఫ్ట్లో ఈ బ్లూ లైన్ ఉండనే ఉంటుంది కదా, ఆ బ్లూ లైన్కి ఈ నెంబర్ మనము అక్కడికి కరెక్ట్గా దిగిందా లేదా అని మనం నీడిల్తో దింపి చూసి మళ్ళీ నెంబర్ 1 ఇక్కడ మళ్ళీ పోయి ఇక్కడ నెంబర్ 1 ప్రెస్ చేసుకునేసి ఓకే చేస్తే అది ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వని మనకు కరెక్ట్గా జాయింట్ అయిపోతుంది అనమాట. ఇదే నాకు తెలిసిన ట్రిక్ అండి, అంతే. ఇంకా ఏమడుగుతున్నారంటే మన వాళ్ళు, ఇది వచ్చేసినట్టే అని అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటాను. క్లాత్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర వర్క్ వేసింది లేదు కాబట్టి నేను మిషన్లోనే చూపిస్తున్నాను. ఇంకా థ్రెడ్ ఎక్కువ కట్ అవుతుంది అంటున్నారు.
నేనైతే ఈ జాయింటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ప్రస్తుతానికి ఇది హాఫ్ వేసిన నెక్ లేదనమాట. హాఫ్ ఉంటుంది కదా, దానికి రైట్ నెక్‌లో ఏదో ఒక కలర్ కానీ లేకపోతే ఏదో ఒకటి మ్యాచ్‌గా తీసుకొని మనము ఈ లెఫ్ట్‌లో ఉన్న కలర్‌కి మనం మ్యాచ్ చేసుకొని మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తే అది కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే నేను నేర్చుకున్న ట్రిక్ అయితే ఇదేనండి. ఇలా లెఫ్ట్ వచ్చి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యేది లేకపోతే పైనుంచి మిడిల్‌లో నుంచి స్టార్ట్ అయ్యేది ఉంటే నేనైతే ఈ ట్రిక్కే యూజ్ చేస్తాను. ఇంకా థ్రెడ్ బ్రేకేజ్ చాలా ఉందండి అని అడుగుతున్నారు చాలామంది. అది ఏమిటంటే ఒకవేళ మనం ఆయిలింగ్ సరిగ్గా వేయకపోయినా, బాబిన్ క్లీన్ చేయకపోయినా అలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. మనం క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేయకపోయినా అలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. మాటి మాటికి తెగిపోతుంటాయి. ఇంకా ఏం చెప్పొచ్చు, మనము థ్రెడ్ సరిగ్గా వేసామో లేదో అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చూపించాను కదా, ఇప్పుడే చూపించాను ఒక థ్రెడ్ ఎలా వేయాలి అని. ఆ టెక్నీషియన్ అయితే ఇలా చెప్పారు. అప్పటి నుంచి అయితే ఇంకా చాలా బాగా వస్తుంది నాకైతే. అలాంటి స్టాండ్ ఒకటి మన 550 మిషన్లో ఇస్తారు ఎక్స్ట్రాగా, అలాంటిది పెట్టుకొని వేయచ్చు. 450కి అయితే సేమ్ అక్కడ థ్రెడ్ పెట్టే, ఒకవేళ ఇలాంటి స్టాండ్ పెట్టుకునే ఆప్షన్ ఉందని అనుకుంటున్నాను నేను. దానికి కూడా ఉంది, అలాంటి స్టాండ్ ఎక్స్ట్రా ఇచ్చింటారు, దానికి పెట్టి అలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నాకైతే థ్రెడ్ కట్ అవ్వలేదు. ఒక్కొక్క డిజైన్కి థ్రెడ్ కటింగ్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి, బాగా వస్తుంది. టైమింగ్ కూడా తగ్గుతుంది. నేను మొన్న వేసిన ఒక డిజైన్లో అలాగే అయింది. థ్రెడ్ కట్ అంటే అదే డిజైనే అలా ఉందనమాట. ఒక్కొక్క లీఫ్ పోయి వచ్చి మళ్ళీ వేస్తుంది, టైం ఎక్కువ వేస్ట్ అవుతున్నది. నేను అప్పుడు థ్రెడ్ కటింగ్ ఆప్షన్ ఆఫ్ చేస్తే మళ్ళీ టైమింగ్ తగ్గింది, ప్లస్ ఈజీగా వేసేసింది. ఈ థ్రెడ్ ఇంకా ఆయన బ్యాక్ సైడ్ పెట్టేది నేర్పించారు, అప్పటి నుంచి అయితే ఇంకా బాగా వస్తుంది. ట్రై చేయండి. వెనక పక్క పెట్టి థ్రెడ్ ఇలాంటి స్టాండ్ పెట్టి వేయండి. ఆ స్టీల్ దానికి మెలిక వేయొద్దండి, మెలిక వేయకుండా డైరెక్ట్గా థ్రెడ్ ఇవ్వండి, బాగా వస్తుంది. అదే థ్రెడ్ బ్రేకేజ్ ప్రాబ్లం అంటే అంతే అండి. థ్రెడ్ క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేయలేదో ఏమో. టెన్షన్ చెప్పాలి. టెన్షన్ కూడా మీరు ఎక్కువ పెట్టద్దండి, ఎప్పుడు ఆటోలో పెట్టుకోండి. ఒకవేళ ఇంకా మనకి టైట్గా వస్తుంది, కట్ అవుతుంది థ్రెడ్ అంటే టెన్షన్ కూడా తగ్గించి చూడండి. లూజ్గా వచ్చిందంటే కూడా ఒకవేళ థ్రెడ్ బ్రేకేజ్ తగ్గుతుంది. ఇలా ఉండొచ్చే కానీ మిషన్ ప్రాబ్లం అయితే ఉండదండి. మనం సరిగ్గా ఏదన్నా దానికి చేయకపోవడం వల్లనే వస్తుంది. ఒకవేళ మనం వర్క్ వేసే దాన్ని బట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేయకన్నా డ్రై అయిపోయినా కానీ అలా అవుతుంది, థ్రెడ్ బ్రేక్ అవుతుంది. మనం చెట్లు అనుకోండి, నీళ్ళు పోయకుంటే చచ్చిపోతాయి, అలాగే ఇది కూడా అంతే. ఆయిల్ వేయకపోతే దాని పార్ట్స్ కూడా కొంచెం రఫ్ అయిపోతాయి. ఆయిల్ వేస్తుంటే కొంచెం నైస్గా ఉంటాయి, బాగా యాక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. అంటే మనం ఆయిల్ వేసి వెంటనే వర్క్ చేయకండి, 1 hour 2 hours గ్యాప్ ఉండనియండి. ఎలాగో డైలీ వర్క్ చేస్తుంటారు కదా, ఈ నైట్ పడుకునే ముందర ఆ బాబిన్ కేస్ని క్లీన్ చేసి ఒక డ్రాప్ 2 drops ఆయిల్ వేసి మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేయండి. నైస్గా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. అనుకునేదే కాదు, జరుగుతుంది అలాగే. నాకు కూడా అలాగే చెప్పారు, వేయండి అని. వీక్లీ 2 అన్నా వేయాలి కనీసము, అది డ్రై అవ్వకూడదండి. బాబిన్ కేస్ దగ్గర వేయాలి, ప్లస్ మనం థ్రెడ్ పెట్టే చోట హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ దగ్గర కూడా ఒకటి క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ తీసి అక్కడ ఒక 2 drops వేయండి, అది డ్రై అవ్వకూడదు. అలాగే న్యూస్ పేపర్స్ యూజ్ చేయదండి. న్యూస్ పేపర్ యూజ్ చేసినా కూడా డస్ట్ అయిపోయి అదంతా ఏమో అవుతుంది, బాబిన్ కేస్ అంతా గలీజ్ అయిపోతుంది. ఫ్యూజింగ్ పేపరే యూజ్ చేయండి. ఫ్యూజింగ్ పేపర్ ఎలా కట్ చేయాలి అని అడుగుతున్నారు, చూపించాను. ఫ్యూజింగ్ పేపర్ వర్క్ మందంగా ఉన్న క్లాత్లు అయితే ఓన్లీ వర్క్కి ఎక్స్ట్రాగా ఉన్న వాటిని మాత్రమే నేను కట్ చేస్తాను, లోపల కట్ చేయను. ఇంకా పల్చిగా ఉండే క్లాత్కి అయితే కొంచెం రిమూవ్ చేస్తాను. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా క్లాత్ కట్ అయిపోతుంది, నేనైతే వదిలేస్తున్నానండి. ఇంకేం చెప్పాలి, థ్రెడ్స్ అయితే నేను రాయల్ కోన్స్ యూజ్ చేస్తున్నాను, బాగుంది, ఫినిషింగ్ అయితే బాగుంది. ఇంకా మిషన్తో వచ్చినవి అయితే ఇంతవరకేనండి. చూడండి, మిషన్స్ కొనేటప్పుడు అలా కొనేద్దండి, 4-5 చోట్ల ఎంక్వైరీ చేయండి. ఎట్లా ఉంది, 3 frames ఇస్తున్నారా, 2 frames ఇస్తున్నారా, అదంతా ఎంక్వైరీ చేసి తీసుకోండి. ఏం తక్కువ అమౌంట్ కాదు కదా, 1.5 lakh అంటే చూసి ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు రేట్స్ కూడా పెరిగాయి కూడా, 1 month నుంచి పెరిగాయి. 1,45,000 అలా అయింది మిషన్ కాస్ట్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ బిజినెస్, సో అందరూ ఇదే పడుతున్నారు. ఇంకా ఇదైతే మన లేడీస్ది ఏ బిజినెస్ అంత త్వరగా ముగిసే బిజినెస్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఎప్పటికీ ఇదైతే ఓల్డ్ అవ్వదు. ఎందుకంటే మనం ఎప్పుడు వేస్తూ ఉంటాం, మనకి ఏదైనా కానీ లేడీస్ అంటే ఎప్పుడు ఉంటాం కదా, బాగా వేసుకొని ప్రజెంటబుల్గా ఉంటాం కదా ఎప్పటికైనా.
వర్క్ ఎంబ్రాయిడరీ అనేది ఓల్డ్ అవుతుందని అయితే నేను అనుకోనండి. ఎందుకంటే బాగా అందరూ ఇప్పుడు ఫ్యాషన్ నేర్చుకున్నారు. పల్లెలైనా సరే, టౌన్లో అయినా సరే అందరూ మన డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఓల్డ్ అయితే అవ్వదని నేను అనుకుంటున్నాను. అదేనండి. ఇంకా బాబిన్ ఏది యూస్ చేస్తున్నారన్నారు చూడండి. ఇలాంటి రోల్ తీసుకున్నాను. ఇలా రోల్తో నేను బాబిన్కి వైండ్ చేసుకొని వేస్తాను. కలర్స్ ఏం కలర్ యూస్ చేస్తున్నామో అదే కలర్ వాడనండి, నేను వైటే యూస్ చేస్తాను. ఎందుకంటే మన మిషన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో మనకు తెలియదు కదా. వేరే సేమ్ కలరే యూస్ చేస్తే ఎక్కడ మిస్టేక్ వస్తుందో తెలియదు. ఇలా మనం సేమ్ కలర్ యూస్ చేస్తే, ఇది వైట్ కలర్ యూస్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇదేనండి. ప్రస్తుతానికైతే నాకు ఇప్పుడు గుర్తు వచ్చిన కామెంట్స్ అయితే ఇవి చేశాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.